కేసీఆర్ గారు ఇచ్చిన గొప్ప పథకం. పార్టీ నాయకుడు ఒక ఇంటి పెద్ద ఎలా వ్యవహరిస్తారో అలాంటి పెద్ద రాష్ట్రమే నా ఇల్లు, రాష్ట్రమే నా కుటుంబం అని రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి ఏం అవసరం ఉంది, ఎక్కడ అభివృద్ధి ఏ రకంగా చేయాలి అని ఆలోచన చేసే మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఎప్పుడైతే ఉద్యమ సమయంలో బాల్నగర్ మండలం నీలబండ తాండాలో వచ్చి రాత్రి బస చేసి అక్కడ మహిళలు ఆడపిల్లలను విక్రయిస్తున్నారు. బాల్నగర్ మండలంలో చిన్నప్పుడే ఆడపిల్లలు పుడితే మేము పెంచుకోలేక ఫ్యూచర్లో వాళ్ళకు కట్ట కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు లేక ఎవరైతే పెద్దవాళ్ళు అంటే పిల్లలు కాని వాళ్ళు ఉంటారో వాళ్లకు ఆడపిల్లలను విక్రయించేసింది. అది తెలుసుకొని మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వీళ్లకు ఏ రకంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి పెళ్లికి అయ్యే ఖర్చు ఒక 51,000 పేద కుటుంబంలో, అంటే ఇక్కడ మనకు షాద్నగర్ హైదరాబాద్ దగ్గర ఉంది కనుక లక్షల్లో అవుతుంది. ఎక్కడైతే మారుమూల ప్రాంతంలో ఉన్నారో వాళ్లకు 50,000లో పెళ్ళిళ్ళు జరపవచ్చు అనే ఆలోచనతోటి ముందు 51,000 ప్రకటించే తర్వాత విడతల వారీగా పెంచుకుంటూ పోయారు. అదే రకంగా ఎన్నో రైతులకు రుణమాఫీ, దళితులకు దళిత బంధు అని ప్రతి ఒక్కటి ఒక ఇంటి పెద్ద ఇంట్లో ఏ ఏ సామాన్లు ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో అట్లా రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో ముందుగా మిషన్ భగీరథ నీళ్లు ఉంటే నీళ్లకు మన షాద్నగర్లో 1000 ఫీట్ల వరకు బోర్ వేసిన నీళ్లు రాని పరిస్థితి ఉంటుండే. అలాంటిది మిషన్ భగీరథ నీళ్లతో ఎక్కడ శ్రీశైలం నుంచి ప్రతి తాండా గూడెంలో తాండాలో గుట్టలలో ఒక్క ఇల్లు ఉన్నా అక్కడ నల్ల కలెక్షన్ ఇచ్చి ఇల్లు నీటి ఏర్పాటు చేసింది. అలాంటి ముందు ఆలోచన ఉన్న మన నాయకుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రంలో సస్యశ్యామలంగా చేస్తే కొంతమంది దానిని వక్రీకరించి అన్ని అబద్ధాలు చెప్పి పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పి 2 సార్లు చేశారు కదా, ఈసారి చూద్దాం మార్పు అని చెప్పి పబ్లిక్ అంతా మార్పు చేస్తే మార్పు ఏ రకంగా జరిగిందో అది ఇప్పుడు గ్రహించి బాధపడుతున్నారు జనాలంతా. ఎక్కడైతే ఏ ఊర్లో వెళ్ళినా ఏ ముసలామాన్ని కదిలించినా వాళ్ళ బాధ ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి అంటే ఇప్పుడున్న నాయకులకు ఒక విజన్ లేదు, ఒక ఆలోచన లేదు, ఏదో చీరలో కూర్చున్నాం, ఎవరు ఏది చెప్తే అదే ముందుకెళ్తా ఉన్నారు. అలాంటి నాయకులు ఉన్నారు కనుక ఈ కళ్యాణ లక్ష్మి పథకం యథావిధిగా కొనసాగించే వరకు మనం పోరాడుతూనే ఉండాలని చెప్తూ చేసినాం కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ఎమ్మెల్యేకు ఇది ఏం ప్రభుత్వం ఇది, మాకు మన పేదలకు అన్యాయం చేసే ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రతి ఊర్లో కానీ ప్రతి వాడల మళ్ళీ కేసీఆర్ రావాలని అందరు కోరుకుంటారు. ఇంకోటి మన ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో 204 మైనార్టీ స్కూళ్ళు ఇచ్చిండు. మన మైనార్టీకి ఇంతకుముందు ఒక 60 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు, ఒక్క స్కూల్ కూడా ఇవ్వలేదు. మన కేసీఆర్ వచ్చిన తర్వాత 204 మైనార్టీ స్కూళ్ళు ఇచ్చిండ్రు. మొన్న కూడా మన వాళ్ళు మన కేసీఆర్ గవర్నమెంట్లో
కానిస్టేబుల్ 250 మంది కానిస్టేబుల్ ముస్లింలు అయిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా కాలేదు, ఈ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా కాలేదు. ఎందుకంటే వీళ్ళు కక్షపూరితంగా వీళ్ళు పైసలు తీసుకొని మన జాబ్లు ఇయ్యనికే వీళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరూ మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసారి మళ్ళీ మనం పోరాడి, మనం ఎట్లా అయితే తెలంగాణ గురించి పోరాడినామో ఈసారి కూడా పోరాడి కేసీఆర్ను తీసుకురావాలి. అట్లే ఈసారి కూడా మన అంజన్నకు భారీ మెజార్టీతో, మన 6 మండలాలు కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని నాకు చేస్తానే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు ఎంతో జనామోదం పొందిన ఈ పథకాన్ని, దేశంలో ఎక్కడ లేని విధంగా చేస్తున్న ఈ పథకాన్ని ఆపేయాలనే ఉద్దేశంతో ఈరోజు లోపాయికారిగా కోర్టులో వాదించకుండా ఆ కేసు నీరుగార్చి ఆ పథకం, అది ఎందుకంటే ఆర్థిక వనరులతో కూడుకున్న పథకము, దాని నుంచి అది ఎప్పుడు ఎంతమంది పరిపాలకులు మారినా కూడా అది కేసీఆర్ పథకం అని అనుకుంటారు జనాలు. ఆ ఉద్దేశంతో దాన్ని తీసేసి కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్న ఉద్దేశంలో ఆ పథకాన్ని రద్దయ్యేలాగా చూస్తున్నాడు. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు ఏ విధంగా చేసేయగలుగుతాడు? ఈరోజు సనత్నార్లు ఓపెన్ చేస్తున్న టీమ్స్ ఎవరికి అది అక్కడ పోయిన జనాలను అడిగితే తెలుస్తుంది. ఈరోజు అన్ని 1200 కోట్లతోటి కడుతున్న ఆ టీమ్స్ను తాను రేపు ఎల్లుండో అక్బరుద్దీన్ బిడ్డ పెళ్లికి లండన్ పోవడానికి భాగంగా కేసీఆర్ కట్టిన వాటి అన్నింటి రోజు ఒకటి ఓపెనింగ్ చేసుకుంటూ 19వ తారీఖు లండన్లో అక్బరుద్దీన్ బిడ్డ పెళ్లి కోనికే ప్లాన్. ఆయన వాళ్ళ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ అమెరికా పర్యటనకు పోయే వరకు ఆయన ఉండడని, అంటే ఆయన దింపుతారనే చర్చ కూడా జరుగుతున్నది. నీవు జిందగీ మొత్తం అనుకున్నా కూడా కేసీఆర్ పథకాలను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయలేవు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ న్యాయవాదులు స్పందించి ఈ కోర్టు విషయంలో, ఈ కేసు విషయంలో ఇంప్లీడ్ అయ్యి ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కంటిన్యూ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పట్టణ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చాలా బాధాకరం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని 1969లో ఉద్యమం చేసిన రాలే. గౌరవ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాజన్న తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే బాగుపడుతుంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఆ రోజు పాలన చేసినటువంటి కేసీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వస్తే కరెంటే రాదన్నారు. మీ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పింది ఆంధ్రలో. మీకు నీళ్ళుండాయన్నారు. కానీ ఈరోజు దేశంలో ఎక్కలేని విధంగా ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు. తాగడానికి నీళ్ళు రావన్నారు. కానీ కృష్ణా గోదావరి నదులు మన పక్కనే పారుతున్నాయి, తరాల నుంచి వాడుతున్నాయి. కానీ ఒక్క చుక్క తీసుకున్న పాపన వాళ్ళు ఎవరు. 2 నదులు మనం తెలంగాణ రాష్ట్రాన్ని దాటిపోతూ ఉండే 100 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంటే ఒక చుక్క నీరు తీసుకునే పాపన వాళ్ళు ఎవరు. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా నీళ్ళు, కృష్ణా గోదావరి నీళ్ళు, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు అపర భగీరథుడు కేసీఆర్ గారు. ఆ తర్వాత రైతులకు ఏమైనా చేయాలని చెప్పిండు. రైతుల కోసం ఇక్కడ దేశంలో కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 సంవత్సరాల్లో పూర్తి చేసిన తర్వాత గోదావరి నది నుంచి ఈరోజు హైదరాబాద్ తాగడానికి నీళ్ళు వస్తున్నాయి. కుట్రపూరితంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కావాలని కూల్చి ఎన్నో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు, ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మహిళలకు, అదేవిధంగా విద్యార్థులకు అందరూ కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేసింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎవరో రాజగోపాల్ అంటే ఆయన ఒక అడ్వకేటు హైకోర్టుకు పోయిండు. ఆయన హైకోర్టుకు పోయి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆపాలని చెప్పిండు. ఆపాలన్నప్పుడు మీ గవర్నమెంట్ మీద వాళ్ళు కేసేస్తే మీ గవర్నమెంట్ లాయర్ ఎవరో ఒకరు పోయి
మేము చేస్తున్నది మేము ప్రజల కోసం చేస్తున్నాం, ఒక బడుగు బలైన వర్గాల కోసం చేస్తున్నాం. వెనుకబడిన అమ్మాయిల కోసం పెళ్లికి మేము ఒక పథకం చేపించారు కాబట్టి ఆ పథకాన్ని కొనసాగించాలని చెప్పి మీ అడ్వకేట్ను పంపించాలి. కానీ మీరు అడ్వకేట్ను పంపించకుండా ఈ పథకాన్ని నీరు మార్చేలా ఈ పథకం ఇస్తే కేసీఆర్ పేరు వస్తుంది, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అంటారు, కేసీఆర్ షాదీ ముబారక్ అంటారు. కాబట్టి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీరు కొనసాగించే విధంగా మేము అందరం కూడా మళ్ళీ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొనసాగించగా మేము అందరం కూడా ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తాం. ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు అన్ని అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కాంగ్రెస్ అంటేనే స్కామ్లు. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్నో మాయమాటలు చెప్పి ఈ రోజు గద్దెనెక్కి ప్రజలను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రజలందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఎందుకేసి మీ పాపానికి ఈ కాంగ్రెస్ అంటేనే ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి తెలంగాణ ఆపింది. వచ్చిన తెలంగాణ మళ్ళీ ఆంధ్రలో కలిపింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ మళ్ళా ఎవరి చేతిలోకి పోయిందంటే మళ్ళా చంద్రబాబు నాయుడు చేతిలోకి పోయింది. ఇప్పుడు చంద్రబాబు ఏ విధంగా చెప్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నీళ్లు కూడా కృష్ణా గోదావరి నీళ్లు కూడా కాళేశ్వరంతో ఎత్తిపోయకుండా ఆంధ్రాకి పంపిస్తున్నాడు. ఆయన వానకాలం తక్కువ ఉందని తెలుసు, ఆయన వానకాలం రావని తెలుసు, అయినా నీళ్లు ఎత్తిపోయకుండా వచ్చిన నీళ్లు కాపాడుకోకుండా మళ్ళీ ఆంధ్రాకి పంపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడున్నటువంటి ఈయన తెలంగాణ వ్యతిరేకి ఉన్నటువంటి సీఎం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఆ రోజు చేసింది. కాబట్టి దయచేసి మనం కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకుపోయి మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం వస్తే మనం అందరం ఆగమవుతాం, ప్రజలందరూ కూడా ఆగమవుతారనే ఉద్దేశంతో మనం అందరం చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంజన్ యాదవ్ గారికి పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుందాం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే, సంక్షేమ పథకాలను ఆపకూడదు, సంక్షేమ పథకాలను ఆపకూడదు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, విజయ్ యాదవ్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దు రానాయన, వద్దు రానాయన, వద్దు రానాయన. జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దు రానాయన, వద్దు రానాయన. కాంగ్రెస్, కాంగ్రెస్, కాంగ్రెస్. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని వెంటనే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని వెంటనే, సంక్షేమ పథకాలను, సంక్షేమ పథకాలను, సంక్షేమ పథకాలను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, విజయ్ యాదవ్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అమలు చేయాలి, కొనసాగించాలి. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాల కర్తవ్యం ఏమంటే అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి చేయాలి, అదేవిధంగా సంక్షేమం కూడా చూడాలి. సంక్షేమం అంటే భారతదేశంలో కానీ మా రాష్ట్రంలో కానీ చాలామంది, చాలా కుటుంబాలు బీదరికంలో ఉన్నాయి. కాబట్టి వాళ్లకు ఇంకా ఒక స్థాయికి రాలే వాళ్ళు. కాబట్టి వాళ్లకు ఏ రంగంలోకి ఎట్లా సాయం చేస్తే పైకి వస్తారు, ఎవరికి ఎట్లా సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే పెద్దలు అనేది 100 అబద్ధాలు పెళ్లి చేయమనేది. ఎందుకంటే పెళ్లికి చాలా ఇబ్బంది పని. కొంతమంది పిల్లాడు కట్నం చేయకపోతే పుస్తకట్టని సందర్భాలు చూసినాం. ఓసారి ఆ ఊరు పెద్ద మనిషి వచ్చి అరే నేను ఉండ కట్టవా పుస్తకట్టాన్ని చెప్పి కట్టించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ ఈ పరిస్థితిని గమనించి మన దగ్గర యమాజిపురం తాండకు వచ్చిన యమాజిపురం తాండ ఉన్నప్పుడు అక్కడ ఎస్టీలను అడిగాడు, పిల్లలు ఎందుకు కంపుకుంటారు అంటే పెళ్లి చేయలే కంపుకుంటాం అన్నారు. కాబట్టి అది గమనించి వాళ్ళకి అప్పుడే కొద్దిగా ఆయన సొంత పరిస్థితులతో ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే స్కీమ్ పెట్టి తొలుత 51 ఇచ్చాడు. కొత్త రాష్ట్రం కాబట్టి తొలుత 51 ఇచ్చాడు. ఆర్థికంగా ఎదుగుదల అయితే ఆర్థికంగా బాగుపడ్డా నుంచి 75,000 చేశాడు. తర్వాత 1 లక్ష రూపాయలు చేశాడు. మళ్ళీ ఈసారి 2 లక్షలు చేస్తాను మనం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1 లక్ష కాదు 1 లక్ష మేము తులం బంగారం అదనంగా ఇస్తామన్నారు. తులం బంగారం దేవుడు కానీ తాలికి బంగారం దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు. తాళి కట్టడానికి, తాలికి తయారు చేయడానికి. కాబట్టి నేను ఏంటంటే ప్రభుత్వాన్ని మంచి స్కీము పేదలకు ఆ తాగునీటి అందించడమే కాకుండా ఇది కూడా పెళ్లికి సాయం చాలా సంతోషము. వెనకటికి అప్పులు తీసి చాలా ఇబ్బంది పడేది. కొద్దిగా వాళ్ళకి సహకరిస్తే సాయం అవుతుంది. దీని పేరు చెప్పి కొంతమంది అప్పు చేస్తారు. కాబట్టి ఈ స్కీమ్ను కొనసాగించాలి. హైకోర్టు స్టేను రద్దు చేసేందుకు ప్రయత్నం చేయాలి. హైకోర్టు ఎవరో ఒక అప్పీల్ చేస్తే కేసు వేస్తే దాన్ని ప్రభుత్వ లీడర్ ఉంటారు, గవర్నమెంట్ అధికారులు ఉంటారు, ప్రజానాయకులు ఉంటారు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉంటారు, నాయకులు ఉంటారు. అది వాళ్ళు గమనించే చూడలేదు. 2 రోజులు 5 సార్లు కోర్టు పిలిచినా పోకుండా కౌంటర్ దాఖలు చేయకపోతే కోర్టు స్టే ఇచ్చింది. ఎంత అన్యాయం ఇది. కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేయాలి. ఈ పథకాన్ని కొనసాగించాలి. ఇటువంటి పథకాలను ముఖ్యంగా పుట్టిన పాప నుంచి సచిన దాకా కేసీఆర్ సాయం చేశాడు. ఎందుకంటే పుట్టినప్పుడే కేసీఆర్ కిట్ అని ఇచ్చాడు. ఆడపిల్ల పెడితే 13,000, మగపిల్ల పెడితే 12,000, అది కాక కేసీఆర్ కిట్ ఇచ్చాడు. అవన్నీ పనిచేస్తారు. కాబట్టి ఇటువంటి సంక్షేమ కార్యాలు చాలా అవసరమైనవి. ప్రజల సంక్షేమం ముఖ్యమైన కార్యక్రమాలు. కాబట్టి ఇది కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం.